ప్రశాంత్ నీల్ అంటే డార్క్ టోన్లో సినిమాలు తీసే దర్శకుడు. డ్రాగన్ నుంచి కలర్ చిత్రాలు తీస్తాడని బాగా ప్రచారం సాగింది. కానీ ప్రశాంత్ నీల్ మరోసారి తన స్టైల్లో డార్క్ టోన్ని డ్రాగన్ కోసం రిపీట్ చేశాడు. ఇలాంటి దర్శకుడు మైథాలజీ తీయడం అంటే అది సాధ్యపడే విషయమేనా? అసలు పూర్తి స్థాయిలో కలర్ఫుల్ మూవీ ఎప్పుడు తీస్తాడు? ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీలో ఎన్టీఆర్ లుక్ ఆఫ్ఘనిస్తాన్ డ్రగ్ మాఫియా, సినిమాలో క్యారెక్టర్స్ కాదు, డార్క్ టోన్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కేజీఎఫ్ సలార్ దారిలోనే డ్రాగన్ కూడా వచ్చింది కదా అనే టాక్ మొదటి నుంచి వినిపిస్తూ వచ్చింది. కానీ డ్రాగన్ మాత్రమే డార్క్ టోన్ లో వచ్చే ప్రశాంత్ నీల్ చిత్రాలు అని, ఫ్యూచర్ లో తన నుంచి కలర్ఫుల్ మూవీస్ వస్తాయి అంటున్నాడు ప్రశాంత్ నీల్. జూన్ 11న డ్రాగన్ రిలీజ్ అవుతుంది. ఆ తరువాత డేట్స్ ను బట్టి ప్రశాంత్ నీల్ కు వచ్చే ఐడియాస్ ను బట్టి అయితే సలార్ సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుంది, లేదా కేజీఎఫ్ 3 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వీటి తరువాత మాత్రం ఇండియన్ సినిమా కొత్త ప్రశాంత్ నీల్ ను చూడబోతోంది అంటున్నాడు డ్రాగన్ మేకర్. ప్రశాంత్ నీల్ దగ్గర చాలా కాలంగా రావణం అనే మైథాలజీ సబ్జెక్ట్ ఐడియా ఉంది. ఇందుకోసం పూర్తిగా డార్క్ టోన్ ను పక్కన పెట్టి కలర్ఫుల్ గా మైథాలజీని తెరకెక్కించాలి అనేది ప్రశాంత్ నీల్ ప్లాన్. అంతేకాదు, పాన్ ఇండియా నుంచి స్టార్ హీరోస్ కాంబినేషన్ లో ఈ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేస్తాడట. కోలీవుడ్ నుంచి అజిత్, టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ పేర్లు ఈ ప్రాజెక్టు కోసం ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు. అయితే ఇప్పట్లో ఈ మైథాలజీ తెరకెక్కే అవకాశాలు లేకపోవడంతో తెరకెక్కే సమయానికి ఏ స్టార్ హీరో ఫైనల్ అవుతాడు అనేది ఇప్పుడే చెప్పడం కష్టం.